ఎందుకు తలదాచుకున్నాడు అతను? అతని భావజాలం ద్వారా ఉగ్రవాదాన్ని తయారు చేస్తాడు. లేదా ఉగ్రవాదులుగా తయారవుతున్న వాళ్ళకి ఇతను ఒక సపోర్టింగ్ భావజాలం. మీరు చేస్తున్న తప్పేం లేదన్నటువంటి వాదనని దానికి అనుగుణంగా మిగతా మతాల పట్ల ద్వేషం రగిలించేటటువంటి స్పీచెస్‌ని ఇస్తూ ఉంటాడు అతను. అది ఇన్‌ఫ్లూయెన్స్ అవుతా ఉంటారు. ఇతను చేస్తోంది పరోక్షంగా అట్లాంటిదే. ఇతను చేస్తోంది అక్కడ జకీర్ నాయక్ అలా తయారు చేశాడు. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళని సిరాజే సాక్ష్యం అనమాట తయారు చేయడానికి. అతని వీడియోలు ఫాలో అవుతూ ఉన్నాడంటే. ఇక్కడ ఏమవుతున్నదంటే నేను రావణాసురుడిని. రావణుడు చాలా గొప్పవాడు. యెస్ ఎలాగరా? అంటే రాముడి కంటే శక్తివంతుడు. మరి ఎందుకు సచ్చాడు? కుక్క చావు ఎందుకు సచ్చాడు? అంటే ఒక ఆడపిల్లని పెళ్ళయ్యి ఇంకొక ఆయన భార్యని లాక్కొస్తే చచ్చాడు. ఇది నీతి. అంతే కదా! నీకు ధర్మం వద్దు, రామాయణం వద్దు, మతం వద్దు పక్కన పెట్టేయి. ఒక ఆడపిల్ల కట్టుకున్న భర్త కోసం కోటీశ్వరరాలైన ఒక రాజకుటుంబపు ఆడపడుచు తన సర్వ ఆస్తులని త్యజించి భర్తతో పాటు భర్తేమో ఆయన రాజుగారు, ఆ రాజుగారు ఒక తన తండ్రి కోరాడని చెప్పి తన సవతి తల్లి కూడా కాదు పినతల్లి అంతే. తన తండ్రి మూడవ భార్య అడిగితే తండ్రి చెప్పాడన్నటువంటి తండ్రి ఇచ్చిన మాట కోసం తను అడవులకు వచ్చాడు. రాజరికాన్ని వదిలి పట్టు వస్త్రాలు వదిలి నార్మల్ వస్త్రాలు ధరించి వచ్చాడు. అట్లాంటప్పుడు నీ చావేదో నువ్వు చావు అనకుండా ఇవాళ రోజుల్లో అయితే మొగుళ్ళనే చంపేస్తున్న రోజుల్లో తను సర్వస్వంగా మొత్తం త్యాగం చేసి ఆ భర్తతో కలిసి అడవులకు వచ్చినటువంటి భార్య. అలాగే వాళ్ళ పెద్ద సోదరుడైనటువంటి లక్ష్మణుడు తన భార్యను కూడా వదిలిపెట్టి అన్న సేవ చేసుకోవడానికి